కార్యదర్శి కామెడి చంద్ర గారు, వేదికను అలంకరించిన మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామెడి ఈశ్వరయ్య గారు, మన పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కామెడి సుబ్బారెడ్డి గారు, మన ఏఐటీసీ మన డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామెడి వెంకట సుబ్బయ్య గారు, నాగ సుబ్బారెడ్డి గారు, చంద్రనాయక్ గారు, రామయ్య గారు, వెంకట శివ గారు, వీరశేఖర్ గారు, అదేవిధంగా వేదికలకి మన జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ఇవాళ ఈ సభలో పాల్గొంటున్న మన కామ్రేడ్స్, పత్రికా మిత్రులు, సోదరులు, సోదరిమణులు, ప్రత్యేకించి ఎంతో ఉత్సాహంగా బద్వేలు పట్టణాన్ని ఎరుపెక్కించిన మన కార్మిక కర్షక సోదరులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిమ్మల్ని అందరినీ కూడా కడప జిల్లా మహాసభ సందర్భంగా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా మన పార్టీ మహాసభలు శాఖ నుండి జిల్లా వరకు అన్ని జిల్లాలు కూడా పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. 3 ఏళ్లకు ఒకసారి మహాసభ జరుపుకోవడం మన పార్టీకి ఆనవాయితీ. మరి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా పూర్తయిన తర్వాత రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో భారీ ఎత్తున మన భారత కమ్యూనిస్ట్ పార్టీ 28వ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ 25వ మహాసభలు చండీగఢ్ నగరంలో 5 రోజుల పాటు సెప్టెంబర్ 21 నుండి 25 వరకు ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. మరి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మనం మహాసభలు జరుపుకోవడం ఆనవాయితీ అయితే, కానీ ఇవాళ జరుపుకుంటున్న మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 సంవత్సరాలు, కామ్రేడ్స్ 100 years శతవార్షికోత్సవం కూడా మనం జరుపుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్, నంబర్ 2 భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. అందుకోసమే చెప్తా ఉన్నాం, 100 సంవత్సరాల చరిత్ర, శతవార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి 100 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొంది. 1925 డిసెంబర్ 26వ తేదీ మన పార్టీ ఆవిర్భవించినప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలన చేస్తా ఉన్నారు. వారి పదఘట్టనల కింద ఒక దుర్మార్గమైన రాజ్యాంగం, దేశాన్ని దోచుకునే ఒక తీరు, ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు కూడా ఇవాళ సగర్వంగా చెప్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాడింది, మరోవైపు ఎర్ర జెండా చేతపట్టుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది. ఎంతో మంది ఆ పోరాటంలో జైళ్ల పాలయ్యారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే కాదు, విప్లవకారులు అనేక మంది, సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో విప్లవకారులు అందరూ కూడా ప్రాణాలకు తెగించి పోరాడి తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. మరి ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు
దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది, పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, తరిమల నాగిరెడ్డి గారు, మన కడప జిల్లాలో ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు, ఎన్ శివరామరెడ్డి గారు, జె వెంకటరామరెడ్డి గారు, పంజం నరసింహారెడ్డి గారు, అనేక మంది నాయకులందరూ కూడా ఆనాడు వారి ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు, జైళ్ళ పాలయ్యారు, అజ్ఞాతవాసం గడిపారు. ఇప్పుడే మన రాజుపాలెం అమరవీరుల జెండాలు కూడా తెచ్చారు. ప్రాణాలు అర్పించారు ఆ కామ్రేడ్స్. కాబట్టి చెప్తా ఉన్నాం, కొంతమంది మెడిమెడి జ్ఞానంతో ఎర్రజెండా అంటే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు మీ పార్టీ 100 ఏళ్ల చరిత్ర అంటారు, మీరు అధికారంలో రాలా, రాష్ట్రంలో మీకు అధికారం లేదు, కేంద్రంలో మీకు అధికారం లేదు అని మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు. అధికారం లేని మాట వాస్తవమే. కానీ అధికారం ఉన్నా లేకపోయినా కష్టజీవుల తరఫున పోరాడే పార్టీ ఎర్రజెండా పార్టీ, అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే. ఎన్నో పార్టీలు వస్తూ ఉన్నాయి, అధికారం ఉంటే ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు, అధికారం పోయిన తర్వాత కనపడను కూడా కనపడరు, అసలు ముఖం చాటేసుకొని పోతా ఉంటారు. మరి మాకు అధికారం రాలా, మేము ఏనాడైనా జెండా దించామని అడుగుతా ఉన్నా. 100 years 100 సంవత్సరాలు మాకు అధికారం రాకపోయినా సరే జెండా దించేది లేదు, పోరాటం ఆపేది లేదు, పోరాడతాం, ముందుకు పోతాం, ముందుకు పోతాం, కష్టజీవుల తరఫున జెండా పైకెత్తుతూనే ఉంటాం. కాబట్టి చెప్తా ఉన్నాం, వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఒడిదుడుకులు, అనేక ఆటుపోట్లు, త్యాగాలు, మామూలు త్యాగాలు కాదు. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది జైళ్ల పాలై అమరులయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా భూములు ఇప్పించారు. అదేవిధంగా చెల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, 44 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించి 17,000 ఎకరాల భూములన్నీ కూడా పంపిణీ చేయించడం జరిగింది. కాబట్టి చెప్తా ఉన్నాం, భారతదేశంలో భూమి కోసం, భుక్తి కోసం, పేదవాడి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ముందుంది. ఇవాళ మన బద్వేల్ పట్టణంలో కానీ, కడప నగరంలో కానీ, కర్నూలులో కానీ, రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పేదవానికి ఇంత జాగా దక్కిందంటే అవునన్నా కాదన్నా ఎర్రజెండానే కారణం, భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటమే కారణం. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక ఆర్ఎస్ఎస్ మతోన్మాద అజెండాతో వారు ఈ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. హిందువులకు, మహమ్మదీయులకు, హిందువులకు, క్రైస్తవులకు తగాదా పెడతా ఉన్నాడు. కులాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. కులాన్ని రెచ్చగొడతా అణగారిన వర్గాల ప్రజలను అణిచివేస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా ఈ దేశంలో తమ పరిపాలన కొనసాగించాలనుకుంటా ఉన్నారు. కామెంట్స్ అందుకోసం చెప్తా ఉన్నా, ఇవాళ జరుగుతున్న మహాసభలు సాధారణంగా జరిగే మహాసభలు కాదు. ఇవాళ భారతదేశం అత్యంత ప్రమాదంలో ఉంది. దేశాన్ని మత ప్రాతిపదిక పైన విభజించడానికి పూనుకుంటా ఉన్నారు. మరోవైపు మొత్తం మీడియానంతా తమ గుప్పెట్లో పెట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారు.
నరేంద్ర మోడీ హయాంలో దేశమంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు, అవాస్తవాలు చెప్తా ఉన్నారు, టీవీలో డిస్కషన్లు పెడతా ఉన్నారు. మరి దేంట్లో అభివృద్ధి అయిందో వాళ్ళే చెప్పాలి. 11 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఆనాడు మీరు చెప్పారు, రైతులందరూ కూడా అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులందరినీ ఉద్ధరిస్తామన్నారు. మరి 3 సార్లు మీరు అధికారంలోకి వచ్చారు. 11 ఏళ్ళైంది మీరు అధికారంలో ఉండి ఈ దేశంలో ఒక్క మౌలిక సమస్య దేనైనా పరిష్కారం చేశారని అడుగుతా ఉన్నాం. ఇవాళ నేను చెప్పడం కాదు, భారతదేశంలో ఉన్న అధికార వర్గ యంత్రాంగమే చెప్తా ఉన్నారు. ఈ దేశంలో వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారుల్లో 55% మంది అప్పుల పాలయ్యారు. బ్యాంకుల్లో సింగిల్ విండో సొసైటీల్లో అప్పులు తెచ్చుకున్నారు. అనేక రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పేదరికం ఏమాత్రం తగ్గిపోలేదు. కోట్లాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇవాళ వీధుల్లో తిరుగుతా ఉన్నారు. మీరు ఆ రోజు ఏం చెప్పారు? సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిజంగా మీరున్న ఈ 11 ఏళ్ల కాలంలో మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే 22 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాల, పేదరికం పోల, బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు. లక్షల కోట్ల రూపాయల సంపద విదేశీ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా కూడా వెనక్కు తెప్పిస్తామన్నారు. తెప్పించారని అడుగుతా ఉన్నాం. కాబట్టే చెప్తా ఉన్నాం, పేదరికాన్ని పోగొట్టాలా, ఉద్యోగాలు ఇవ్వాలా, రైతు సమస్యల పరిష్కారం కావాలా, ధరలు తగ్గించాలా, బ్లాక్ మనీ వెనక్కి తెప్పించాలా, కరప్షన్, విపరీతమైన అవినీతి అంతా కూడా తాండవిస్తానే ఉంది. కాబట్టే చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడ్డారంటే సాధారణ ప్రజలు ఎవరూ బాగుపడలేదు. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు, కోటీశ్వర్లు, డబ్బున్న పెద్దవాళ్ళు, వాళ్ళ ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. కామ్రేడ్స్, మీకు అందరికీ అర్థం కావడానికి నేను ఒకటి చెప్తా. ఇవాళ సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లో పోగుపడిందని చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ కూడా అదే చెప్తా ఉంది. భారతదేశంలో వారి జనాభా 1%, అంటే ఊళ్ళో వాడు ఒకడు, మనం 99 మంది. ఆ ఒక్కడి చేతుల్లో 40% సంపద పోగుపడింది. 40%, ఒక్కడికి 40% సంపద. మనలాంటి వాళ్ళు 50% మందికి 3% సంపద. కాబట్టి చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ పరిపాలనలో అంబానీలు, అదానీలు లబ్ధి పొందారు. లక్షల కోట్ల రూపాయల సంపదంతా వాళ్ళ చేతుల్లో సమకూరింది. ప్రపంచంలోనే ధనవంతులుగా వారు వెలుగొందుతా ఉన్నారు. దేశంలో పేదవాడుగానే ఉంటా ఉన్నారు. కష్టపడే వారి బతుకు అంతంత మాత్రంగా ఉంటా ఉంది. కాబట్టే చెప్తా ఉన్నాం, భారతదేశ ప్రభుత్వాల యొక్క ఆలోచనలో మార్పు రావాలి, ఆర్థిక విధానాలు మారాలి, మారి తీరాలి. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించాలి. ఇవన్నీ ఏం చేయకుండా ప్రజల మధ్య మత చిచ్చు పెడతా ఉన్నారు. మత చిచ్చు పెట్టడమే కాకుండా మమ్మల్ని అన్ని గెలిపించండి, 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తామంటా ఉన్నారు. అవునన్నా కాదన్నా ఒక వాస్తవం మాత్రం చెప్పాలి. ఇవాళ భారతదేశంలో వేల సంఖ్యలో కులాలున్నాయి, అనేక మతాలు ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ఎన్ని కులాలు ఉన్నాయో. ప్రతి అంటరాని కులాలని, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి మాల, మాదిగా, రెల్లి అనేక కులాలు ఉన్నాయి. అదేవిధంగా వృత్తి కులాలు, వెనకబడిన కులాలు,
చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, గీత, యాదవ, కురుబ, బోయ అనేక వెనుకబడిన కులాలు ఉన్నాయి వందల సంఖ్యలో. అదేవిధంగా అగ్ర కులాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి. మతాలు కూడా ఎక్కువే. దేశంలో హిందువులు మెజార్టీ ఉన్నప్పటికీ క్రైస్తవులు ఉన్నారు కోట్ల మంది. అదేవిధంగా ముస్లిం సోదరులు ఉన్నారు మరికొన్ని కోట్ల మంది. సిక్కులు, బౌద్ధులు, పార్సీలు అనేక మతాల వాళ్ళు ఉన్నారు. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, 146 కోట్ల జనాభా మనమందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే దానికి కారణం నరేంద్ర మోడీ కాదు, బీజేపీ కాదు, ఇంకో పార్టీ కాదు, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దానికి కారణం. ఒక లౌకిక రాజ్యాంగం ఉంది కాబట్టి మన దేశమంతా కలిసిమెలిసి ఉన్నాం. అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ మారుస్తామంటా ఉన్నారు. మనుస్మృతి ఆధారంగా మత ప్రాతిపదిక పైన రాజ్యాంగాన్ని తేవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ మన దేశం పెను ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదాన్ని నుంచి గట్టెక్కించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిస్టులే కాదు, కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు అందరినీ కూడా కూడగట్టి సమైక్యంగా ఈ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనమందరం ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఈశ్వరయ్య వాళ్ళు ఉంటారు. మన రాష్ట్రంలో, జిల్లాల్లో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా వారు మాట్లాడతారు, ఈరోజు కూడా మాట్లాడతారు. కానీ వాళ్ళు చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినాక చాలా మంది అనుకున్నారు, వారు కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, మాకు ఇక్కడ మేమే అధికారంలో ఉన్నాం, ఎన్డీఏ కేంద్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాం, మాది డబల్ ఇంజన్ సర్కారు, ఒక ఇంజన్ అయితే అంత స్పీడ్ పోలేదు, డబల్ ఇంజన్ కాబట్టి బ్రహ్మాండమైన స్పీడ్లో పోతాం అన్నారు. మరి ఎవరంటే వచ్చారని అడుగుతా ఉన్నారు. డబల్ ఇంజన్ కదా, మరి అన్నిట్లో మీరు డబుల్ ముందుకు సాగాలి కదా, ఎవరంటే వచ్చారని అడుగుతా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో ఆ రోజు మీరు చెప్పారు, మేము చెప్పాము, అందరం చెప్పాం, సెంట్రల్ గవర్నమెంట్ ఏం సాయం ఇవ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డిని అప్పులు చేస్తా ఉన్నాడు, రాష్ట్రం అంతా ఆర్థికంగా దివాలా తీస్తా ఉంది, మరి మొత్తం అప్పుల పాలవుతా ఉన్నాం, తెలుగుదేశం అనేది ఇది శ్రీలంక మాదిరి అవుతుంది అని కూడా అన్నారు. మరి నేను ఇవాళ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు డబల్ ఇంజన్ సర్కారు కదా, మీరు ఏం చేస్తా ఉన్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా స్పీడ్గా ఈ డబల్ ఇంజన్ కాబట్టి డబల్ అప్పులు చేస్తా అన్నాడు ఆయన. అన్ని డబల్ ఒక సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఎప్పుడైనా చేశారని నేను అడుగుతా ఉన్నా. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అమరావతి రాజధాని కోసం అప్పు చేస్తా ఉన్నారు. అమరావతి రాజధాని పేరుతో వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర, హట్కో దగ్గర, KfW అనే జర్మనీ సంస్థ దగ్గర 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకా 31,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామంటా ఉన్నారు. మొత్తం ఇది రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రతి దానికి అప్పులు చేస్తా ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తా ఉన్నారు. మంగళవారం అయిందంటే చాలు అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. మరి ఏంద్రా నీ డబుల్ ఇంజన్ సర్కార్? ఏమి నీ డబుల్ ఇంజన్? తర్వాత అయినా పరిపాలన భిన్నంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావు? మా గవర్నమెంట్ వస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచము అన్నావు. కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు.
ఇవాళ అధికారం వచ్చిన 6 నెలల కాలంలో ట్రూ అప్ చార్జెస్ పేరు మీదుగా 15,480 కోట్ల రూపాయల పన్నులు పెంచాం. 15,480 కోట్లు ఏనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకేసారి విద్యుత్ వినియోగదారుల పైన భారం మోపలేదు. మరి ఆ రోజు నువ్వు చెప్పింది ఏమి, ఇవాళ నువ్వు చేస్తున్నది ఏమిటని అడుగుతా ఉన్నాం. పైగా ఆ రోజు ఇంకా గట్టిగా చెప్పావు, ఈ స్మార్ట్ మీటర్స్ పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. స్మార్ట్ మీటర్స్ పెట్టనివ్వద్దండి, ఎవరైనా స్మార్ట్ మీటర్స్ పెట్టడానికి వస్తే పగలగొట్టమని చెప్పారు. చెప్పారా లేదా? పగలగొట్టమన్నారు ఆ రోజు. మరి ఇవాళ ఏం చేస్తా ఉన్నావు? ఇవాళ ఏమంటా ఉన్నారు? బిగించమంటా అన్నారు. మీరు అధికారం లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే పగలగొట్టమంటారా? అదే అధికారంలో ఉంటే బిగించమంటారా? అదే చాలా క్లియర్గా చెప్పాం. అదానితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నాడు, వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నాడు, ఏ రాష్ట్రంలో లేనంతగా అధిక ధర కొంటా ఉన్నాడు. అసలు స్మార్ట్ మీటర్ ఎవరు అడిగారయ్యా? రైతులు ఏమన్నా అడిగారా? మన కొట్టాల్లో ఉండే వాళ్ళు ఏమన్నా అడిగారా? లేదా ఈ వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా? పారిశ్రామికవేత్తలు ఎవరైనా అడిగారా? గవర్నమెంట్ అడుగుతా ఉన్నా, ఈ స్మార్ట్ మీటర్లు పెట్టమని అడిగిన గాడిది ఎవరైనా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఎవడు అడిగాడు? ఎవడు అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి అదానితో కుమ్మక్కై ఆనాడు స్మార్ట్ మీటర్లు పెడతానంటే మీరేమన్నారు? పగలగొడతామన్నారు. ఇవాళ ఏమంటున్నావు? అధికారం ఉంది కాబట్టి బిగించమంటా ఉన్నావు. గ్యారెంటీ చెప్తా, ప్రతిపక్షంలో ఉంటే పగలగొట్టమంటావు, అధికారంలో ఉంటే బిగించమంటావు. బిగించడం నీకే కాదు, మాకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నట్లు బిగిస్తాం, తప్పకుండా నట్లు బిగించాలి. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అవే చేస్తా ఉన్నావు నువ్వు. ఆ రోజు అదానితో అగ్రిమెంట్ చేసుకున్నాడు సోలార్ పవర్, 7,000 మెగావాట్ల సోలార్ పవర్ కి అగ్రిమెంట్ క్లియర్ గా 2023లో గుజరాత్ లో ₹1.99 అమ్ముతా ఉంటే నువ్వు ₹2.49 ఒక యూనిట్ కి 50 పైసలు అదనంగా అగ్రిమెంట్ చేసుకున్నావు. 1,750 కోట్ల రూపాయలు లంచాలు తిన్నారు. ఆ రోజు ఏమన్నారు తెలుగుదేశం? దీన్ని రద్దు చేయాలి, ప్రజలపైన భారం పడుతుంది అని చెప్పావు. కానీ ఇవాళ ఏం చెప్తా ఉన్నావు? అదాని అగ్రిమెంట్ ఉండాలంటాను. కాబట్టి చెప్తా ఉన్నాం, కామెంట్స్ అందరికి కూడా ఈరోజు ఎవరైతే జెండా పట్టుకొని రోడ్లో ఇవాళ నినాదాలు ఇస్తూ అగ్రవాద నుండి మొత్తం ఈరోజు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ కామ్రేడ్స్ అందరికి కూడా చెప్తా ఉన్నాం, రేపు ఆగస్టు 5వ తేదీ నాడు, కామ్రేడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 5వ తేదీ నాడు వామపక్ష పార్టీలు మన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరగాలి. ఈసారి మామూలు ధర్నాలు కాదు, కరెంట్ ఆఫీసులన్నీ దద్దరలాడాలి, దద్దరిల్లాలని కూడా చెప్తా ఉన్నారు. పెద్ద సంఖ్యలో అన్ని చోట్ల అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి వచ్చే వాళ్ళ అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి చెప్తా ఉంది, అధికారం వచ్చిన తర్వాత ఇంకోటి చెప్తా ఉన్నారు, మాట మారుస్తా ఉన్నారు, ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు, అదానికి దోచిపెడతా ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సమాయత్తం కావాలి. అన్ని చోట్ల మళ్ళీ జెండా లేపాలి. ఒక సిపిఐ కాదు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు, మన ట్రేడ్ యూనియన్స్, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నిటి కూడా కలుపుకొని భారీ ఎత్తున పోరాటానికి సమాయత్తం కావాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చినా
దేశంలో అంబానీల అదానీల పాలన సాగుతూ ఉంది. మొత్తం వారి కనుసన్నల్లో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి చెప్తా ఉన్నాం, పోరాటాలకు సమాయత్తం కావాలి. వాళ్ళ డబుల్ ఇంజన్ అంటే ఏమొచ్చింది? ఆ డబుల్ ఇంజన్ సర్కారు ఏమన్నా చేశావా? నరేంద్ర మోడీ ఏమన్నా చేశాడా? రాజధానికి ఏమన్నా ఇచ్చాడా? పోలవరం డ్యామ్కి ఏమన్నా ఇస్తాన్నారా? అన్ని కూడా మార్చేస్తాను. ఇంతకుముందు మన చంద్ర చెప్పాడు కాబట్టి నేను చెప్పడంలే. ప్రాజెక్టులన్నీ కూడా నీకు గాలికి వదిలేసావు. నీళ్లు ఉన్నాయి కానీ కింద కాలువలు లేవు. వెలుగున్న ప్రాజెక్టు పూర్తి కాలే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి కాలే. కాబట్టి ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసినావు. చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగం ఏమంటే పోలవరము బాగచర్లని వేరే రాగం అందుకున్నాడు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేరుకు ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ అన్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్లు ఏమొచ్చిందయ్యా? ఏమి రాలే. ఏం తప్ప చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో చేసిందంటే ఆ యోగా ఓడి చేసినాడు. లాస్ట్ నేను ఏడో చూసా, ఇదేడా ఇక్కడ కూడా రాయించాడు. మన టాయిలెట్ కూడా యోగాంధ్రాలు రాశాడు. అక్కడ పక్కన టాయిలెట్ ఉంటే ఆ టాయిలెట్ కూడా యోగాంధ్రాలు రాయించాడు. ఏం అసలు అందరూ మన పాపం మన అమాయకులు తెలుగుళ్ళు మన వాళ్ళంతా ఏమంటారంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివైనడు. కానీ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు తెలివైనడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎంత తెలివైనడు అంటే నేను ఒకటే చెప్తా. ఇప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ ఎవరిది? బీజేపీ గవర్నమెంట్. ఆడ ముఖ్యమంత్రి బీజేపీ. బొంబాయిలో గవర్నమెంట్ ఎవరిది? బొంబాయిలో మహారాష్ట్ర గవర్నమెంట్ బీజేపీనే. దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ ఆయన ముఖ్యమంత్రి. వాళ్ళకి చెప్పలా. ఆయన ఏమనుకున్నాడంటే ఒరే ఈవెంట్ ఇది బాగా చేయాలా, ఈవెంట్ మేనేజర్ ఎవరప్ప అంటే చంద్రబాబు నాయుడు అయితే మంచి ఈవెంట్ మేనేజర్ అని ఆయనకి యోగా అంతా అప్పచెప్పాడు. ఏమంటే ఈయన మంచి ఈవెంట్ మేనేజర్. ఎవరికైనా అసలు ఒక నెల రోజుల పాటు వేరే పనులే లేదు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికైనా ఫోన్ చేసినా మేమంతా యోగా దాంట్లో ఉన్నాం సార్. యోగా 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 అని తిరిగి యోగా చేస్తాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు అదనంగా ఏం సాధించావు? ఆ యోగా అయిన తర్వాత నరేంద్ర మోడీ తెలివైనడు కాబట్టి ఈయన భుజం తట్టి బ్రహ్మాండంగా చేశావు అన్నాడు. ఈయన దానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి మన కాలేజీ పిల్లోని మాదిరి ఎగరలాడుతున్నాడు 76 ఏళ్ల వయసులో. ఎంత హుషారైపోయినాడంటే ఆయన అడుగుతాన్నాడు, సార్ మీరు యోగాని ఒలింపిక్ గేమ్స్లో పెట్టండి సార్ అని అడుగుతాను. ఒలింపిక్ గేమ్స్లో ఎవడన్నా యోగా పెడతాడా? అసలు ఎందుకు పెడతాడు? కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించింటాడు, అరే ఇంత జనాభా ఉన్న మన దేశానికి ఒలింపిక్స్లో మెడల్స్ రావడం లేదు, యోగా అయితే మనకు వస్తాయి. ఎంత యోగా అంటే ఏం లేదు కదా, కింద చిల్చాప్ వేసుకునేది, ముక్కు మూసుకొని కూర్చునేది. ఇదైతే ఈజీగా మనకి వస్తాయని ఆయన ఆలోచించిండు. కానీ డెఫినెట్ వస్తాయి. యోగాలో ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ మాత్రం నరేంద్ర మోడీకి వస్తుంది. సెకండ్ ప్లేసు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడుకి వస్తుంది. ఇంకా వీళ్ళు ఎంట తిరుగుతా అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి థర్డ్ ప్రైజే అనిపిస్తుంది. అసలు నీకు ఏం సాధించావు చెప్పమంటే దానికి నీ దగ్గర సమాధానం లేదు. పైగా అంటున్నాడు 21 సార్లు ఢిల్లీకి పోయినావు, 21 సార్లు ప్రైమ్ మినిస్టర్ కలిసావు, హోమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిని కలుస్తూ ఉన్నావు. నువ్వు సాధించింది ఏమైనా ఉందా? 21 సార్లు ఢిల్లీకి పోయి అదనంగా ఏం సాధించావో చెప్పమంటే మీకు తెలియదో చాలా వస్తున్నాయంట. కాబట్టి చెప్తా ఉన్నాను, ఇవాళ ఈ రాష్ట్రంలో పేరుకి ఎన్డీఏ పేరుతో డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో మీరు చెప్పినా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నాం, నువ్వు ఆ రోజు ఏదైతే సూపర్ 6 వాగ్దానాలు అన్నావో ఆ వాగ్దానాలన్నీ అమలు చేయాలి. చాలా బ్రహ్మాండంగా చెప్పావు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామన్నావు, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తానన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ 1 సెంటు భూమి కూడా పేదవానికి పట్టా ఇవ్వాలా. కాబట్టి నిలదీస్తా ఉన్నాం, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయాలి.
ఇళ్ల నిర్మాణం చేయాలి, సూపర్ 6 వాగ్దానాలని కూడా అమలు చేయాలి. అదేవిధంగా రాయలసీమ వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. వీటన్నిటిపైన కూడా మన మహాసభల్లో మనం చర్చించి తీర్మానాలు చేయబోతా ఉన్నాం. కామ్రేడ్స్ ఒకటే చెప్తా ఉన్నాం, రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో మన మహాసభలు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జెండా పైకి లేస్తుంది. రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను నిలదీస్తాం. అందుకోసమే ఒంగోలులో జరిగే మన రాష్ట్ర మహాసభ కూడా ఎనలేని ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి 23వ తేదీ నాడు భారీ ఎత్తున ర్యాలీ జరపబోతా ఉన్నాం ఒంగోలు నగరంలో. ఇవాళ మన రామకృష్ణ ఇవాళ మన రామకృష్ణ వీళ్ళంతా కళాకారులు, మన ప్రజానాట్య మండలి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంత బాగా నేర్పుతా ఉన్నారు. మరి ఈరోజు 23వ తేదీ ఒంగోలు నగరంలో మన వాళ్ళంతా పక్కాగా ప్లాన్ చేస్తా ఉన్నారు. 1000 మంది కళాకారులు ముందు ఉంటారు. అదేవిధంగా 3000 మంది ఎర్ర చొక్కా రెడ్ షర్ట్ వాలంటీర్లు వారందరూ కూడా కవాతు దొక్కుతారు. వేలాది మంది జనం సమక్షంలో మనం ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. మన బద్వేల్ నుండి కడప జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి రావాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోరాడే జెండా అది ఎర్ర జెండానే. పోరాడే పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పోరాటంలో ముందుకు పోవడానికి మన రాష్ట్ర మహాసభల్లో నాంది పలకబోతా ఉన్నాం. అందులో మీరందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఇవాళ బద్వేలు పట్టణంలో మొత్తం పట్టణాన్నంతా అందరూ ఈ బద్వేలు రోడ్లు కూడా చాలా పొడవు. ఇక్కడ ఈ వైపు పొడవు ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి రోడ్లన్నీ కూడా ఎరుపుమయం చేశారు. అందరూ బ్రహ్మాండంగా మరి మన ఎర్ర చొక్కాలు ధరించి అందరు కూడా మీరు ఒక బ్రహ్మాండమైన ర్యాలీ జరిపారు. ఈ ఉత్సాహాన్ని తగ్గించేయలేదు, ఉత్సాహంగా పెరగాలి. రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన పోరాటాలతో మీరు అందరూ ముందుకు సాగాలని కోరుతూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.